నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున చేరికలు అయితే జరుగుతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ గారు అయితే కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. సో మాట్లాడదాం అన్నతోటి. అన్న నమస్తే. సో మరి జూబ్లీహిల్స్లో భారీ ఉప ఎన్నిక రాబోతుంది. హైదరాబాద్లోనే రాష్ట్రం అంతటా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్. సో ఇట్లా చూడొచ్చు అంశం. అంటే ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్పాలంటే ఈ ఉప ఎన్నిక గురించి కాదు మేము జాయిన్ అయింది, ఎన్నికల గురించి కాదు. గతంలో మేము మా ఫాదర్ కావచ్చు కార్పొరేటర్గా, మా ఫాదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అదేవిధంగా నేను కూడా కార్పొరేటర్గా యువ నాయకుడిగా గ్రేటర్ హైదరాబాద్లో అప్పుడు టీఆర్ఎస్ హయాంలో కార్పొరేటర్గా అయినాం. ప్రజలు కూడా నమ్మి మరి టీఆర్ఎస్ వైపు ఓటేసి గెలిపించి మమ్మల్ని మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖకు పంపించారు. దాని తర్వాత తద్వారా జరిగే పరిణామాలు ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక కార్పొరేటర్ అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నిత్యం మనకు కావాల్సింది ఒకటి డ్రైనేజు, డ్రింకింగ్ వాటరు, వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, మరి ఇవి కంపల్సరీగా ఇవి కావాలి. మరి వర్షం వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా వర్షం పడిందంటే వాటర్ ఫాల్ లాగా అయ్యే ప్రాంతం ఏదైనా ఉంది గ్రేటర్ హైదరాబాద్లో అంటే అది మనకి కృష్ణానగర్ కావచ్చు, లేకపోతే పెద్దమ్మగూడి నుంచి రావచ్చు. అనేక సార్లు మేము వినతి పత్రం అందజేసినాం. మేము ఏమని, ఇక్కడ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది, వర్షం పడితే 2 నుంచి 3 ఫీట్ల వాటరు ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణానగర్లో, బండ్లు కొట్టుకపోవచ్చు, లేకపోతే మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. మరి నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలాసార్లు కూడా మరి నా శక్తికి మించింది అది. ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డ్రైన్ కట్టాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అది కంపల్సరీగా ఉండాలి. మరి ఎన్నోసార్లు మేము వినతి పత్రం అందజేసినాం. మేము కమిషనర్ గారు కావచ్చు, లేకపోతే మేము అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారు కావచ్చు, కౌన్సిల్లో కూడా మేము ఎన్నోసార్లు సమస్యలు లేవనెత్తినాము. నాయకులు అనే వాళ్ళు మరి అప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండి పరిపాలన కొనసాగించాలని వాళ్ళు అనుకున్నారు. ప్రజల్లో ఉండేది మేము ఇక్కడ లోకల్గా. ప్రజలు మమ్మల్ని చూసి నమ్మి మాకు ఓటేసి మా సమస్యలు తీరుతాయని చెప్పేసి అని మమ్మల్ని కౌన్సిల్కి పంపించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి మేము కౌన్సిల్కి వచ్చి చూసేసరికి అక్కడ మరి బడ్జెట్ విషయంలో కావచ్చు, వేరే ఏ విషయంలో కానీ కూడా మేము అనుకున్న రీతిలో అక్కడ అభివృద్ధి పనులు జరగలేకపోయినాయి అక్కడ. సో మేము కూడా మా పదవి అయిపోయిన తర్వాత మేము ఇంకా ఈ పార్టీలో ఇంకా కొనసాగలేము, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, మళ్ళీ మేము ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని పోవాలి, ఇదే ప్రభుత్వంలో మరి మేము చేసినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకముందు మళ్ళీ మేము ఏ విధంగా పోవాలని చెప్పి మేము మళ్ళీ పోటీకి వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీరు అని మీరు ఒక ప్రశ్న అడిగారు. జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చిందని చెప్పి వస్తున్నారా అంటే అది ముమ్మాటికి కూడా తప్పది. మేము ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిందో, ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడిందో, మరి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఏవైతే ప్రజలకు అందజేస్తున్నటువంటి ఏవైనా కానీ కూడా ఇప్పుడు నూతనంగా మీరే చూసారు రేషన్ కార్డులు. మేము ఎంతో ఆశగా మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది నిరుపేదలకి కొన్ని వందలు వేలుగా అప్లికేషన్ పెట్టినాం. ఏనాడు కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం రాగానే మరి రేషన్ కార్డులే కావచ్చు, లేకపోతే ఉచిత బస్సులే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులే కావచ్చు, నూతనంగా మొన్ననే ఎటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో మరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మేమే అభివృద్ధి చేసినాం, హైదరాబాద్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసినాం, అందుకే ప్రజలు గ్రేటర్ హైదరాబాద్లో మమ్మల్ని గెలిపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల్లో ఏం చేయలేకపోతుందని పదే బీఆర్ఎస్ వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లు గెలుస్తామంటూ నేను కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఏందన్నా ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఒక గోడ ఉంది, ఒక ఇల్లు ఉంది. మేము అనుకున్నాము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు తీసేసి మంచిగా కొత్త ఇల్లు కడతారు అనుకున్నాము. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి దాన్ని కొంచెం లప్పం పెట్టి పెయింట్ వేసి కొంచెము పాలిష్ చేసి మేకప్ చేసి ఇదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అని చూపించి ప్రజలు నమ్మిస్తామంటే అది మనం బొక్కబోర్లో పడతాం, అది ఖచ్చితంగా. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఒక మార్పు కోరుకున్నారు, ఒక మార్పు వచ్చింది. కాబట్టి మేము కూడా దానికి ఆకర్షితులమై ఈరోజు మా డివిజన్లో కావచ్చు, మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఒక్కొక్క నాయకుడు
ఒక్కొక్క సోల్జర్గా బార్డర్లో ఉండేటువంటి సోల్జర్గా పనిచేసి మరి మేము ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా కానీ కూడా ప్రజలకి క్షేత్రస్థాయిలో అందజేయాలని చెప్పేసి అని మేము ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఎవరికైనా రావచ్చు కానీ ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో గెలవడం ఆల్రెడీ మేము మా ప్రభుత్వం గెలిచిందని మేము అనుకుంటున్నాం మేము. కానీ భారీ మెజారిటీ దిశగా ఒక మెజారిటీ దిశగా మేము పోతూ ఉన్నాము. దాంట్లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మేము కూడా పాల్గొనాలి. ఈ ఏదైతే విజయం ఉందో అది ప్రజలకు అందజేయాలని చెప్పేసి ఆకర్షితులమయ్యి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అనిల్ అన్న గారి ఆధ్వర్యంలో, అజరుద్దీన్ గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరడం జరిగింది. సో అంటే టికెట్ ఎవరికి ఇస్తారని ఒక కన్ఫ్యూజన్ అయితే నడుస్తాం. సో ఎవరికి ఇచ్చినా ఆ పార్టీలో కలిసి పనిచేస్తారని తప్పకుండా 100% మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, పిసిసి గారి అధ్యక్షతన, మా అనిల్ అన్న గారి ఆలోచనల మేరకు ఆల్రెడీ ఇక్కడ క్యాండిడేట్ కూడా కంపల్సరీ వాళ్ళు చర్చ తీసుకుంటారు. మంచి ఒక అభివృద్ధి చేసే ఒక నాయకుడిని మాకు ఇస్తారు. ఎవరైనా కావచ్చు, మా లక్ష్యం ఒకటే, మా జెండా, మా కాంగ్రెస్ జెండా ఈరోజు జూబ్లీ హిల్స్లో మరి కైవసం చేసుకోబోతా ఉంది. భారీ మెజారిటీ దిశగా ఇది కూడా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మా సమస్యలు తీరుతాయని చెప్పి ఒక పూర్తి నమ్మకంతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో వేలాది మందిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.